ఇది ఒక 100 feet ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది ఎక్కితే కనుక అరౌండ్ 850 feet ఎలివేషన్లో ఉన్నట్టు. ఈ ఎలివేషన్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మన డెస్టినేషన్ హేబ్రూక్ లుక్అవుట్. హేబ్రూక్ లుక్అవుట్ అనేది ఒక ఫైర్ లుక్అవుట్ కన్స్ట్రక్షన్. దీని దగ్గరికి వెళ్ళాలంటే 1.5 నుంచి 2 miles హైక్ చేయాల్సి ఉంటుంది విత్ 750 feet ఎలివేషన్. తర్వాత హేబ్రూక్ లుక్అవుట్ వచ్చేసి ఇంకొక 100 feet ఎలివేషన్ ఉంటుంది. సో హేబ్రూక్ లుక్అవుట్ ఎక్కితే మనం ఆల్మోస్ట్ ఒక 850 feet ఎలివేషన్లో ఉంటాం. అక్కడ నుంచి కొన్ని బ్యూటిఫుల్ మౌంటైన్ విజువల్స్ అయితే కనిపిస్తాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. కుదిరితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో ఒక చిన్న ఫన్ క్లిప్ అయితే ఉంది, సో డోంట్ మిస్ అవుట్ దట్. సో హేబ్రూక్ లుక్అవుట్ ట్రైల్ని స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డెన్స్గా ఉంది చాలా. ఆల్రెడీ కొద్దిగా ఎలివేషన్ ఎక్కేసాం, బట్ యాజ్ యూ లుక్ డౌన్ ఇట్ సీమ్స్ లైక్ అ వెరీ డెన్స్ ఫారెస్ట్. ఈ ఎలివేషన్ చూడండి, హ్యూజ్. వీఆర్ ఆల్మోస్ట్ దేర్ టు ద సమ్మిట్, వెరీ క్లోజ్ టు ద సమ్మిట్. కొంచెం దూరం ఉంది. ఫైనల్లీ ఆల్మోస్ట్ సమ్మిట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ పక్కనే మౌంటైన్స్ ఉన్నాయి చూడండి. సో వీఆర్ మోర్ దెన్ 700 feet హైట్ రైట్ నౌ, ఎలివేషన్లో ఉన్నాము. సో ఈ మౌంటైన్ చూస్తే యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఎంత పైన ఉన్నాం అనేది. అండ్ మీకు ఇంకొక విషయం చూపిస్తాను, రండి ఇటు. సో ఇది ఒక 100 feet ఉంటుంది. సో ఈ 100 feet నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది ఆ వ్యూ. అండ్ ఒకవేళ ఇది ఎక్కితే కనుక అరౌండ్ 850 feet ఎలివేషన్లో ఉన్నట్టు. సో అక్కడ నుంచి విజువల్స్ ఎలా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం పైకి వెళ్ళడం. అక్కడ నుంచి మంచిగా విజువల్స్ తీద్దాం. ఇందాక మౌంటైన్ అక్కడ చూసారు కదా, అది గన్ పీక్ మౌంటైన్ అంట. సో అక్కడ అది యాక్చువల్లీ స్నో క్యాప్ మౌంటైన్ అంట. అంటే ఏంటంటే యూజువల్లీ ఇట్ ఈస్ కవర్డ్ విత్ స్నో. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ ఓన్లీ స్నో ప్యాచెస్ కనిపిస్తున్నాయి కానీ స్నో కనపడట్లేదు. అండ్ ఫైనల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఐఎమ్ ఎట్ ది ఎలివేషన్. సో ఇది 850 feet ఎలివేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కింద చూడొచ్చు, ఇట్ ఈస్ ప్రిటీ డెన్స్. ఒక డెన్స్ ఫారెస్ట్ లోపల ఒక ఎలివేషన్కి ఇట్లా వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇనీషియల్గా కొంచెం కష్టమైంది హైక్, బికాజ్ ఇట్ వాజ్ లైక్ ఓన్లీ 2 miles ఉండింది కానీ చాలా ఎలివేషన్ ఉండేసరికి కొంచెం కష్టం అనిపించింది. బట్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. And I highly recommend this hike. It is definitely worth it, and it's a visual wonder. సో ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఎక్కేటప్పుడు బికాస్ ఆఫ్ ద ఎలివేషన్ తొందరగా టైర్డ్ అయిపోయాం, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా ఈజీగా దిగుతున్నాం. ఇట్స్ వెరీ ఈజీ. మేము రిటర్న్ వస్తున్నప్పుడు ఒక గ్యాస్ స్టేషన్లో ఆగాము. ఆ గ్యాస్ స్టేషన్లో లేడీ బిందీస్ కనిపించాయి. యుఎస్లో ఇండియన్ పాపులేషన్ ఏ విధంగా గ్రో అవుతుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో చూసారు కదా వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.